బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ చావా. ఛత్రపతి శివాజీ తనయుడు సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ కథతో వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రతి సీను ప్రతి షాట్కి ఎమోషనల్ అవుతున్న ఆడియన్స్ చాలా చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమాకి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోంది. అదే లెవెల్లో ఈ సినిమా కలెక్షన్స్ కూడా దుమ్ము లేపుతోంది చావా. ఇక విడుదలైన 3 రోజుల్లోనే 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రెజెంట్ 300 కోట్లకు పైగా వసూలు సాధించిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక చావా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు కితాపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు అందుకుంటాడు విక్కీ కౌశల్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు.